ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు దేశవాళీ క్రికెట్ లో పలువురు యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. విజయ్ హజారే టోర్నీలో పరుగుల వరద పారిస్తున్నారు. వరుస సెంచరీలతో పోటీ పడుతూ ఫ్రాంచైజ్ ఓనర్లను ఖుషీ చేస్తున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఈ హిట్టర్ 105 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రన్ సెంచరీతో పాటు కెప్టెన్ అభిషేక్ శర్మ, రమణ్దీప్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్లతో రాణించారు. ఫలితంగా పంజాబ్ వరుసగా రెండో మ్యాచ్ లో 400కు పైగా స్కోర్ చేసింది. ఈ సెంచరీతో ప్రభ్సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ శతకాలు నమోదు చేశాడు. ముంబైపై 150, సౌరాష్ట్రపై 125 పరుగులతో ప్రభ్సిమ్రన్ దుమ్మురేపాడు. వచ్చే సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ప్రభ్సిమ్రన్ సింగ్ ను 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఫ్రాంచైజ్ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ను రిటైన్ చేసుకున్నందుకు పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా ఫుల్ జోష్ లో ఉంది. కాగా ప్రభ్సిమ్రన్ సింగ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ 3 రోజుల క్రితం నెలకొల్పిన 424 పరుగుల రికార్డును మళ్లీ పంజాబే బద్దలు కొట్టింది. దీంతో పంజాబ్ వరుసగా రెండో మ్యాచ్ లో కూడా 400 పరుగుల మార్క్ ను అందుకుంది.